హాయ్ అండి, నేను డాక్టర్ సంతోష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, జెమ్ కిడ్నీ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, హైదరాబాద్. ఈరోజు మనతో వీరయ్య గారు ఉన్నారండి. వీరయ్య గారు మొట్టమొదటిసారిగా నా దగ్గరికి పోయిన నెల 16వ తారీఖు నాడు రావడం జరిగింది. సో తనకి వేరే హాస్పిటల్లో ఒక హెర్నియా ఆపరేషన్ జరిగి మెష్ ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఆ మెష్ అనేటటువంటిది ఇన్ఫెక్ట్ అయిపోయి చీమ్ వచ్చేసి పేషెంట్కి సివియర్గా పెయిన్ రావడం అనేటటువంటిది జరిగింది. అయితే రకరకాల చాలా హాస్పిటల్స్లో తను వెళ్ళి అడగడం, చూపించడం, మెడిసిన్స్ ద్వారా తగ్గుతుందేమో అని ప్రయత్నం చేయడం అయితే జరిగింది. నా దగ్గరికి వచ్చే టైంకి తను చాలా అంటే సివియర్ పెయిన్తో, బాగా నొప్పితో బాధపడుతూ వచ్చారు. స్ట్రెయిట్గా నిలబడి నడవచ్చే పరిస్థితి కూడా లేకుండా కొంచెం బెండ్ అవుతూ నడిచేవారు. అండ్ తను కూడా నిద్రలో పడుకునేటప్పుడు ఆ పెయిన్కి కాళ్ళు సెపరేట్ అయిపోయి దూరం అయిపోతుంటే దగ్గరికి అనుకొని ఒక థ్రెడ్తో కట్టేసుకొని కాళ్ళు దగ్గరికి ఉంచుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితి, నిద్ర కూడా సరిగా రావట్లేదు అనేటటువంటి సిమ్టమ్స్తో నా దగ్గరికి వచ్చారు. అయితే ఈ మెష్‌ని ఇన్ఫెక్ట్ అయినప్పుడు మెష్ రిమూవల్ అనేటటువంటిదే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఈ మెష్ రిమూవల్ అనేటటువంటిది చాలా క్లిష్టమైనటువంటి ఆపరేషన్. దీన్ని అందరూ పర్ఫార్మ్ చేయలేరు. అందుకనే తను చాలా చోట్ల రిజెక్షన్స్‌కి గురై ఇక్కడికొచ్చారు. అయితే వచ్చిన తర్వాత తన మాటల్లో ఇప్పుడు విందాం మనము. తనకు మొదటి ఆపరేషన్ కంటే ముందు ఏముండింది, హెర్నియా తర్వాత ఏం జరిగింది, మెష్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఎక్కడెక్కడికి తిరిగారు, ఎంత ఇబ్బంది పడ్డారు మన దగ్గర. అయితే యూరాలజిస్ట్గా నేను ఈ కేసు టేకప్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ మెష్ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ యూరినరీ బ్లాడర్ని పుష్ చేస్తూ ఉండింది, కింద కాలుకు రక్తం సరఫరా చేస్తే రక్తనాళాలను పుష్ చేస్తూ ఉండింది. అండ్ లాప్రోస్కోపీ ద్వారా జరిగినటువంటి ఆపరేషన్ కాబట్టి ఇంటెస్టైన్స్, పేగులను కూడా పుష్ చేస్తూ ఉండింది. అందువల్ల యూరాలజిస్ట్గా ఇది నేను టేకప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తన మాటల్లో మనం విందాం. తనకి ఇబ్బంది ఏముండింది, ఏం జరిగింది, ఎంత రిలీఫ్ ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు, నార్మల్ పనులు చేసుకోగలుగుతున్నారా లేదా అనేదంతా తన మాటల్లో విందాం. నమస్కారం సార్. మాది విలేజ్ దేశ్ముఖ్ సార్, మాది పోచంపల్లి మండలం. అయితే నాకు ఫస్ట్లో హెర్నియా అని వచ్చింది సార్. హెర్నియా వస్తే నేను ఆపరేషన్ చేసుకున్నాను సార్ ఏరియా హాస్పిటల్లో. చేయించుకున్న తర్వాత సరే నా తప్పిదార్థము వాళ్ళ తప్పిదార్థం 3 నెలలు బాగున్నా సార్. నేను 3 నెలల తర్వాత నాకు ఒకటే నొప్పి స్టార్ట్ అయింది సార్. నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఇక మెల్లమెల్లగా 10 రోజుల తర్వాత కాళ్ళు కూడా లేవడం లేకపోయినాయి, పనుకుంటే కాళ్ళ దగ్గర రాకపోయినాయి, నడవలేకపోయినా, నడవలేని స్థితిలో ఉండి కూడా నేను ఎక్కడెక్కడ హాస్పిటల్ పోవాలంటే చాలా చోట్ల నేను పైసలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్లో చూపించుకున్న, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా కూడా నాది కనిపెట్టలేకపోయారు సార్ నా ప్రాబ్లమ్స్. అయితే నేను చివరి క్షణంలో నేను తిరిగి కష్టపడ్డ టైంలో నేను ఒకరిని కలిసాను సార్. ఒక హాస్పిటల్లో పోతే పలానా దగ్గరికి వెళ్ళండి, జిమ్ని హాస్పిటల్ అని ఉంటుంది, జిమ్ని కిడ్నీ హాస్పిటల్ ఉంటుంది సార్, సాగర్ రింగ్ రోడ్లో. అక్కడ వెళ్ళండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీరు మంచిగా అయిపోతారు. ఆ సార్ సంతోష్ సార్, సంతోష్ అనే సార్ ఉంటాడు, మంచిగా చూస్తాడు, వెళ్ళండి అని అంటే నేను ఇక్కడ వచ్చిన సార్. నేను మా కొడుకుని తీసుకొని వచ్చిన తర్వాత సార్ చూసిన తర్వాత నీకేం లేదా, ఇన్ఫెక్షన్ వచ్చింది, నీకు ప్రాబ్లం వచ్చేసింది అని అన్నాడు. నాకు ప్రాబ్లం ఉన్నదని తెలుసు. సార్ కూడా చెప్పిన టైంకు నాకు ఆపరేషన్ చేస్తా అన్నాడు. చేసిండు సార్. ఆపరేషన్ చేసిన తర్వాత నేను ఇంట్లో డిశ్చార్జ్ కాకముందుకే నాకు కాళ్ళు లేవటము స్టార్ట్ అయినాయి. ఇంత తిందామంటే తినబుద్ధి అవుతుంది, నడవగలుగుతున్నా. నా ఆరోగ్యం మంచిగా అయింది సార్. ఇప్పుడు ఈ హాస్పిటల్ జిమ్ కిడ్నీ హాస్పిటల్ సార్. సంతోష్ సార్ ఆయన ఎల్లకాలంలో 10 మందికి సేవ చేసుకుంటా చల్లగా నిండు నీరేళ్ళు ఆయన వర్ధిల్లాలి. నాకు బాగా అయింది సార్. నా పేరు వీరయ్య. నాకు ఈ టైం ఇన్నందుకు అందరికీ ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారములు. ఇక్కడ స్టాఫ్ ఎప్పటికప్పుడు తెల్లారంగానే కానీ రాత్రి కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి టీచర్స్ అన్నా కానీ ఎవరు ఇచ్చినా క్షణంలో వచ్చి మంచి చెకప్ చేయడం, ఏది అవసరం అంటే అది చూడడం, ఏది ఇబ్బంది లేదు సార్. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు,
అందరూ మంచోళ్ళు. ఇక్కడ ఏది మాత్రం ఏం బాధ లేదు. చాలా మంచి వాళ్ళందరూ. ఇలా ఉన్న హాస్పిటల్‌లో అందరూ మంచోళ్ళు సార్. అది వేరే కదా అప్పటికి ఫస్ట్ ప్రాబ్లంకి ఇప్పటికి మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ నేను ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పాలంటే నేను ఇప్పుడు చెప్తే ఏడ్చే పరిస్థితి ఉంది సార్ నాకు. ఎందుకంటే నాకు చివరి క్షణంలో ఆ భగవంతుడు అనేది ఒక దేవుని దగ్గరికి పో అన్నట్టు నన్ను దేవుని దారి చూపించిండు. ఇప్పుడు నాకు కానరాని దేవుని కంటే కానొచ్చే దేవుడే సంతోష్ కుమార్ సార్ నాకు. కిడ్నీ హాస్పిటల్, జిమ్మి హాస్పిటల్ సంతోష్ కుమార్ సార్ నాకు. ఎందుకంటే నేను బాగా అయిపోయినా ఆల్రెడీ. ఇప్పుడు నేను నడవగలుగుతున్నా సార్ నేను. తింటున్నా, నీళ్ళు తాగుతున్నా. అంటే ఇప్పుడు నేను సార్ చెప్పినట్టుగా నేను పాటిస్తున్నాను. నాకు ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ పోయిందని కూడా నాకు నా శరీరం నాకు చెప్తుంది సార్. మీరు జెమ్ కిడ్నీ హాస్పిటల్ రావడం వల్ల చాలా సంతోషం ఉన్నారని చెప్తున్నారు. అవును సార్. సరే మీకు వాతావరణం, ఈ హాస్పిటల్ వాతావరణం వాతావరణం ఎలా అనిపించింది? వాతావరణం చాలా బాగుంది సార్ ఇది. వాతావరణం చెప్పేదంతటా మనం చెప్పలేము. చాలా బాగుంది. ఏది అనుకూలంగా మనకు లేదు అన్న నీట్గానే సమస్యలు ఉంది. నీట్‌గా ఉంది. ఇన్ఫెక్షన్లు కానీ ఏమి వచ్చేటట్టు నీట్‌గా ఎక్కడ ఏది లేదు. ఎక్కడ చెత్త చెదారం ఫ్యాన్లు కానీ ఏది కానీ ఏసీ కానీ మనిషికి ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్ నీట్‌గా ఉంది సార్. ఇక్కడ ఉన్న స్టాఫ్ అట్లెవరు. సార్‌కైతే ఇంకా మనము చెప్పలేం. సార్ అసలు దేవుడు. ఎవరికైనా సేవ చేయగలుగుతాడు. మంచి సార్ డాక్టర్ అని ఇప్పుడు చెప్తున్నా. మీలాగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్తో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జెమ్ కిడ్నీ హాస్పిటల్ని మీరు రికమెండ్ చేస్తారా? చేస్తాం సార్. నిన్న కూడా ఒక ఆయన అడిగింది సార్ నన్ను మా ఊళ్ళోనే. ఒక గొల్లాయనకు ఆయన ఎక్కడెక్కడనో చూయించుకుంటుండు. ఆయనకు మూత్రంలో రాళ్ళు ఉన్నాయని చెప్పిర్రంట. మూత్రం పోస్తుంటే మంట వస్తుంది. నా దగ్గరికే నన్ను చూస్తానికి వచ్చిండు సార్ ఆయన. వస్తే నువ్వు పోయింది కిడ్నీ హాస్పిటల్ అంటగా అంటే, అవును బావ ఇట్లా కిడ్నీ హాస్పిటల్ నువ్వు ఒకసారి నయం పడరా అంటే, ఆయన ఈ సోమవారం వరకు వస్తన్నాడు సార్ ఆయన. చెప్పిన అందరికి. థ్యాంక్ యూ వీరయ్య గారు. మమ్మల్ని థ్యాంక్ యూ సార్. నమ్ముకొని మా హాస్పిటల్ మీద నమ్మకం ఉంచి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మీలాగే సార్. ఈ హాస్పిటల్ చాలా మందికి ఉపయోగపడుతుందని నేను భరోసా అదే ఇస్తున్నాను. సార్. థ్యాంక్ యూ. సార్ నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే సార్. ఈ సంతోష్ కుమార్ అనే జిమ్మి హాస్పిటల్ సార్ ఎప్పటికీ ఆయన కలకాలం నుండి నూరేళ్ళు తిరుగుకుంటా 10 మందికి సేవ చేసుకుంటా చల్లగా ఉండాలని ఇళ్ళకి వచ్చిన వ్యక్తి ప్రతి వ్యక్తి అయినా బాగా అయి పోతారని నా నమ్మకంతోని నేను చెప్పినందుకు విన్న వారికి అందరికీ ధన్యవాదాలు. నమస్కారములు సార్. సార్కు నమస్కారములు. అందరికీ నమస్కారం సార్. మేడానికి నమస్కారం.